Thanks. Thank you for the great response on the previous video. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే బ్లాగ్ కోసం కమెంట్ చేయమని చాలా మంది అయితే కమెంట్ చేశారు. సో ఈ వీడియోలో నా ఆఫీస్ నా ఆఫీస్ ఎలా ఉంటుంది అండ్ అక్కడ పీపుల్ ఎలా ఉంటారు, నా డే ఎలా ఉంటుంది యాజ్ అన్ HTE ఇంటర్న్ అట్ Pazcare. సో ఇవన్నీ తెలుసుకున్నాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడైతే టైం 9:40. జనరల్లీ నా ఆఫీస్కి అయితే నేను 11 వరకు వెళ్ళిపోవాలి. సో ఇవాళ ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కోసం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. సో ఆఫీస్కి అయితే నేను నాతో పాటు ఇక్కడ తెలుగు ప్లేస్ అయినా సేమ్ కంపెనీలో వాళ్ళతో కలిసి ఆటో బుక్ చేసుకుని ఇప్పుడైతే టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోవాలి ఫాస్ట్గా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే నేను హెవీ చేయాలి కదా, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ హెవీ చేసిన ప్రతిసారి నేను లంచ్ స్కిప్ చేస్తున్నాను అండ్ మళ్ళీ సాయంత్రం ఎక్కువ ఆకలిస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ లైట్ చేసేసి లంచ్ కూడా చేద్దామని రోజు ఒక ఆర్డర్ తీసుకున్నాను. అంతే టైం అవుతుందో ఆటో బుక్ చేసి ఇది ఫాస్ట్ తినేసి ఆటో దగ్గర మీట్ అవుతాం. సో ఇదే గైస్ మా ఆఫీస్. ఇప్పుడే వచ్చాం. టైం 10:40 అవుతుంది. సో ఇప్పుడే గైస్ ఒక మీటింగ్ అయితే జాయిన్ అయ్యాం. దీంట్లో వాళ్ళు ఈ పర్సన్ అయితే ఈ Pazcare అయితే వదిలేస్తున్నాడు నెక్స్ట్ వీక్. సో ఆయన బిల్డ్ చేసిన కోడ్ బేస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో జనరల్లీ మీటింగ్స్ అంటే ఇలాగే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీటింగ్ అయితే ఆన్లైనే ఉంటుంది. సో అంతే. ఇప్పుడు దీని తర్వాత లంచ్కి వెళ్ళాలి. సో విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. సో గైస్ ఇప్పుడైతే టైం 1:40 అరౌండ్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక 2 మీటింగ్స్ అయి ఉండే, కొంచెం కోడ్ రాస్తుండే. సో ఇప్పుడే లంచ్ చేద్దామని బయటకు వచ్చాను. జనరల్లీ మేము లంచ్ అయితే బయటకు వచ్చే తింటాం, ఎందుకంటే హాస్టల్ నుంచి బాక్స్లు అవన్నీ తెచ్చుకోం కాబట్టి. ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాను. సో లెట్స్ గో. సో గైస్ ఇప్పటికైతే టైం వచ్చేసి 5 అవుతుంది అనుకుంటా. లంచ్ తర్వాత వచ్చేసి ఒక 2 మీటింగ్స్ అయి ఉండే అండ్ ఆల్సో కొన్ని డిస్కషన్ అయ్యి ఉండే అండ్ ఆల్సో కొంచెం కోడింగ్ ఉంటే వర్క్ చేసేసుకున్నాను. సో మోస్ట్ ఆఫ్ ది టైం అయితే నా డే ఇలానే ఉంటుంది. అండ్ ఇవాళ ఎక్కువ లాగ్ చేయలేకపోయినా, ఎందుకంటే నాకు వ్లాగింగ్ చాలా కొత్త అండ్ ఆల్సో పీపుల్ చాలా మంది బయట ఉన్నారు. సో వాళ్ళందరూ ముంగట వ్లాగింగ్ చేయడం నా వల్ల కాదని చెప్పి ఇక్కడ ఒక క్యూబికల్ ఉంటుంది. సో దీంట్లోకి వచ్చి కూర్చున్నాను. సో బేసికలీ నా డే అయితే ఎప్పుడు ఇలానే ఉంటుంది. పొద్దున్న 11 వరకు రావడం అండ్ దెన్ 1:30కి లంచ్ చేయడానికి వెళ్తాం. అండ్ వచ్చేసి ఇప్పుడు లైక్ నేను న్యూ జాయిన్ కాబట్టి 3 వీక్స్ అయితే నేను జాయిన్ అయ్యి. సో ఈ 3 వీక్స్లో అయితే ఎప్పుడు నా డైలీ రొటీన్ ఇలానే ఉంది. అండ్ ఆల్సో ఇంకా చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వడం అండ్ ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ వెళ్ళిపోతుంటే వాళ్ళు రాసిన కోడ్ బేస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఈ మీటింగ్స్ అయితే జరుగుతుంటాయి. ప్లస్ అండ్ డైలీ 10:30కి ఒక మీటింగ్ అయితే ఉంటుంది మాకు రోజు. దాంట్లో ఏంటంటే మీరు చేసిన వర్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మీకు వర్క్ అసైన్ చేయడం కానీ, ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ మీటింగ్ అయితే రోజు కంపల్సరీ అటెండ్ అవుతూ ఉండాలి. అండ్ సో ఇప్పటికైతే ఇంతే అప్డేట్. నెక్స్ట్ ఏం చేస్తానో నీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మోస్ట్ ఆఫ్ ది వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వ్లాగ్ అంత బాగాలేకపోయినా ఏమనుకోకండి. సమ్ అదర్ టైం ఎప్పుడైతే నేను ఇక్కడ పీపుల్తో ఫ్రీ అవ్వడం కానీ ఒక 1-2 months తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తాను. అప్పటికి లైఫ్ ఎలా మారింది అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇప్పటికి లైఫ్ ఎలా మారిందని చూద్దాం. సో మళ్ళీ ఆఫీస్కి నుంచి హాస్టల్కి రిటర్న్ వెళ్ళేటప్పుడు కలుద్దాం. బాయ్. సో గైస్ ఇప్పుడే ఆఫీస్ అయితే అయిపోయింది. ఇప్పుడే ఆటో బుక్ చేశాను. ఆటో కోసం అయితే వెయిటింగ్. ఆటో రాగానే హాస్టల్కి బయలుదేరుతాం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.